రెడీ ఓకే. సో ఆర్డినో ఆర్డినో ఐడిఈ డౌన్లోడ్ అని కొడతాను. ఓకే. సో ఈ ఆర్డినో ఐడిఈ అంటే ఏంటంటే మనకు ఆర్డినో అనేది ప్రోగ్రామింగ్ డెవలప్ చేయడానికి కానీ ప్రోగ్రామింగ్ అనేది ఇన్స్టాల్ చేసి ఓకే అప్లోడ్ చేయడానికి దానికి యూజ్ చేస్తాం. ఓకే. డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని ఉంది కదా. సో ఈ ఆప్షన్లోకి వెళ్తే ఓకే మీకు ఇక్కడ కనిపిస్తుంది విండోస్. ఓకే. మీది విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్లో, లైనక్స్ అయితే లైనక్స్. సో ఏదైతే దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి విండోస్ కాబట్టి మంది. ఓకే. సో విండోస్ డౌన్లోడ్ ది లేటెస్ట్ రిలీజ్ అనే దానిపైన క్లిక్ చేస్తే సో యూ కెన్ సీ హియర్ ఓకే మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది చూపిస్తుంటుంది. ఈ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత దానిపైన సింగిల్ క్లిక్ ఇస్తే సో మనకి ఏమవుద్దంటే రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అని వస్తుంది. ఓకే. యూ కెన్ సీ హియర్. సో అగ్రీ కొడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ వన్ హూ యూజెస్ దిస్ కంప్యూటర్ అనే కాన్సెప్ట్లో కాదు. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్. ఓకే. సో ఇప్పుడు ఏంటి చేంజ్ టు యువర్ డివైస్ అని వస్తుంది. ఎస్ అని కొడతారు. సో ఎస్ అని కొట్టినప్పుడు మళ్ళీ అడుగు ఐ అగ్రీ. ఓకే. మీ ఫైల్ బ్రౌజర్ ఎక్కడ పెట్టాలని. సో ఇన్స్టాల్. ఇక్కడ మనకి కొన్ని డౌన్లోడ్స్ అవుతాయి. సో ఆ డౌన్లోడ్ ప్యాకింగ్స్ అనేవి డౌన్లోడ్ అయ్యే వరకు మనం ఉండాలి. ఓకే. ఈ ప్యాకింగ్స్ అనేవి ప్యాకేజెస్ అనేవి డౌన్లోడ్ అయితే మన ఆర్డినో బోర్డ్ అనేది ఓకే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో అనేది పోర్ట్స్ అన్నీ కనిపిస్తాయి. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఏంటంటే మన సింటాక్స్. ఓకే. ఇందులో యూజ్ చేసే ప్రతి కోడ్కి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఒక్కొక్క సింటాక్స్ ఉంటుంది కదా. సో మన ఆర్డినోకి వచ్చేసరికి ఈ సింటాక్స్. ఓకే. ఈ సింటాక్స్లో ఏంటి సెటప్లో పెట్టింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కామెంట్స్లో పెట్టారు పుట్ యువర్ సెటప్ కోడ్ హియర్ టు రన్ వన్స్, ఓన్లీ వన్స్ మాత్రమే రన్ అవ్వాలనుకుంటే సెటప్లో పెడతారు. అదే మీరు రిపీటెడ్గా రన్ అవ్వాలనుకుంటే సో లూప్లో పెడతారు. ఓకే. యా. ఓకే. దీని తర్వాత అన్నీ మనకి ఇన్స్టాల్ అయిపోయాయి. ఓకే. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఇంకా ఇన్స్టాల్ అవుతున్నాయి కొన్ని. ఓకే. సో మీరు ఇక్కడ ఇన్స్టాల్ అనుకున్న వస్తే సో ప్రతిదానికి ఇన్స్టాల్ కోడ్కి వెళ్ళాలి. సో ఇన్స్టాల్ అని ఇచ్చిన తర్వాత ఏమవుద్దంటే మనకి డ్రైవర్స్ కానీ ఇవన్నీ ఇన్స్టాల్ అవుతున్నాయి. ఓకే. ఎస్. సో మనకు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ప్రతిదీ. సో మనకి కావాల్సిన ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అయిపోతాయి. మీరు ఎప్పుడైతే అవి ఇన్స్టాల్ చేశారో అవి వస్తాయి, ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేది వస్తుంది. ఓకే. రైట్. ఓకే. ఇన్స్టాల్డ్ అని వచ్చింది. ఇప్పుడు మీరు యూజ్ చేయొచ్చు ఇందులోనే. ఇప్పుడు హార్డ్వేర్ చూపినా, హార్డ్వేర్లోకి వచ్చి ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తాం. ఓకే. ఇప్పుడు ఏంటి పవర్ సప్లై అనేది మనకి మొత్తం ఆర్డినో బోర్డ్కి మన డెవలప్మెంట్ కిట్కి అనేది పవర్ సప్లై వస్తుంది. సో ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే. సో ఇది క్లారిఫై అయిపోయిన తర్వాత మన యొక్క ఎల్ఈడి బ్లింకింగ్ కోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఈడి బ్లింకింగ్ తీసుకుందాం. సో ఎల్ఈడి బ్లింకింగ్లో ఏంటి, ఈ ఎల్ఈడిలో యానోడ్ ఏది క్యాథోడ్ ఏదంటే ఓకే ఈ యానోడ్ వచ్చేసరికి ఏదైతే పెద్ద లెడ్ అనేది ఉందో ఓకే లెగ్ అనేది ఉందో సో బిగ్ లెగ్ వచ్చేసరికి యానోడ్, స్మాల్ లెగ్ వచ్చేసరికి క్యాథోడ్. ఓకే. ఈ క్యాథోడ్ వచ్చేసరికి మనకి కన్వీనియన్స్కి ఈ బ్రెడ్ బోర్డ్, దిస్ ఈస్ ద బ్రెడ్ బోర్డ్. ఈ బ్రెడ్ బోర్డ్లోని ఓకే నా కన్వీనియన్స్ తగ్గట్టు నేను పెట్టుకున్నాను. ఓకే. సో ఇక్కడ నుంచి మనం యూజింగ్ జంపర్ వైర్స్. ఓకే. సో యూజింగ్ జంపర్ వైర్. సో యానోడ్ కదా ఇది, సారీ ఇది క్యాథోడ్. నేను పిన్కి ఇస్తున్నాను. ఏ పిన్కి ఇస్తున్నాను అంటే డిజిటల్ పిన్స్. ఓకే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిజిటల్ పిన్స్ అనేవి ఉన్నాయి. సో నేను 9 అనే నెంబర్కి ఇస్తున్నాను. ఓకే. సో 9 అనే నెంబర్కి ఇచ్చాను. ఇంకోటి వచ్చేసరికి మనకి ఏంటంటే ఓకే క్యాథోడ్ నథింగ్ బట్ గ్రౌండ్. ఓకే. సో గ్రౌండ్కి ఇస్తాను ఈ పిన్ అనేది. సో మనం ఇక్కడ పవర్ పిన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే పవర్ పిన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ పవర్ పిన్స్ వచ్చేసరికి సో దీంట్లో కనెక్ట్ చేయొచ్చు. ఓకే. సో దీంట్లో ఎందుకు ఆల్రెడీ అంటే
ఓకే, కోడ్ అనేది ఆల్రెడీ ఉంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎల్ఈడి బ్లింకింగ్కి మనం కోడ్ రాస్తాం. సో ఈ కోడ్లోకి వచ్చేసరికి ఓకే, ఓకే నేను అక్కడికి వచ్చేస్తాను. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఇనిషియలైజేషన్ అంటే ఇంట్. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ ఆర్డినో వచ్చేసరికి కేస్ సెన్సిటివ్. ఓకే, ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్ ఉంటుంది. నార్మల్గా మీరు ఏదైనా ఆల్ఫాబెట్స్లో రాసినా తీసుకుంటుంది. బట్ ఈ ఆర్డినో వచ్చేసరికి కేస్ సెన్సిటివ్. ఓకే, మీరు క్యాపిటల్స్ అంటే క్యాపిటల్సే యూజ్ చేయాలి, స్మాల్ లెటర్స్ అంటే స్మాల్ లెటర్సే. సో ఇంట్ వచ్చేసరికి ఎల్ఈడి. ఓకే, మనం యూజ్ చేసింది ఏంటి ఎల్ఈడి కాబట్టి ఎల్ఈడి 1. ఒక ఎల్ఈడి యూజ్ చేసి ఫస్ట్ ఎల్ఈడికి ఒక నేమ్ ఇచ్చుకుంటాం. సో దీంట్లో ఏ పిన్కి ఇచ్చాం, అక్కడ 9 అనే పిన్కి ఇచ్చాం. ఓకే, పిన్ ఇప్పుడు ఇనిషియలైజేషన్ అయిపోయింది. ఓకే, సో ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిన్ మోడ్. ఓకే, మనం ఏంటంటే సెటప్లో ఏం చేస్తామంటే సెట్ చేస్తాం. ఓకే, ఆ మోడ్ అనేది ఏంటి, అవుట్పుట్టా ఇన్పుట్టా. ఓకే, ఎల్ఈడి వచ్చేసరికి ఇక్కడ సో ఎల్ఈడి అంటే అవుట్పుట్, రైట్. అవుట్పుట్ ఎందుకంటే మనకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఓకే, అవుట్పుట్ డివైస్ కాబట్టి. ఓకే, ఇట్ ఈజ్ ఏ యాక్చువేటర్, వన్ టైప్ ఆఫ్ యాక్చువేటర్. సో నెక్స్ట్ పిన్ మోడ్ వచ్చేసరికి పిన్ మోడ్లో ఏంటి, ఓకే, సో మీరు ఇక్కడ నేమింగ్ ఏది ఇచ్చారో ఎల్ఈడి 1 ఈక్వల్స్ టు ఓకే ఎల్ఈడి 1 కామా ఇక్కడ ఏం చేయాలి, మనకు అవుట్పుట్ ఇన్పుట్ అనేది క్లారిఫై చేయాలి. ఓకే, సో అవుట్పుట్, రైట్. సో అవుట్పుట్ అయిపోయింది. పిన్ మోడ్ అనేది సెట్ చేస్తాం. సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఓకే నెక్స్ట్ వైడ్ లూప్లో ఎందుకు రాస్తామంటే కోడ్ అనేది ఒక లూప్లో రాస్తున్నామంటే లూప్లో రొటేట్ అవుతుంటుంది, అంటే రిపీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, ఇందులో ప్రోగ్రామ్ మీరు 1 ఇయర్ తర్వాత రన్ చేసినా దానికి ఎప్పుడైతే పవర్ ఇస్తారో అది 1 ఇయర్ తర్వాత కూడా రన్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ ఏం చేస్తామంటే సో డిజిటల్ బ్రైట్. ఓకే, డిజిటల్ బ్రైట్ ఆఫ్ ఎల్ఈడి కామా హై. ఓకే, హై మీన్స్ 1 మీన్స్ పవర్ సప్లై, గివింగ్ పవర్ సప్లై. ఓకే, యా ఎల్ఈడి 1 కదా, సో సేమ్ ఉండాలి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే సో మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయో లేదో మీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి 1 ఓకే, ఎక్కడైతే ఉన్నాయో అవి హైలైట్ అవుతుంటాయి. ఓకే, సో నెక్స్ట్ డిలే. సో డిలే అనేది ఎందుకు ఇస్తాం, సో ఇది హై చేసాం అంటే గ్లో చేస్తున్నాం. సో గ్లో చేసిన తర్వాత ఎన్ని సెకండ్స్ అనేది గ్లో చేసి ఉంచాలి. ఓకే, నేనేం చేస్తున్నా అంటే 2 సెకండ్స్ పెడుతున్నా. 2 సెకండ్స్కి 2000 అని పెట్టాను. ఈ 2000 ఎందుకు పెట్టాను, ఓకే ఎందుకు పెట్టానంటే మనం ఈ ఆర్డినోలో ఓకే సెకండ్స్ని ఎలా చూపిస్తామంటే ఎలా ఎంటర్ చేస్తామంటే 1 సెకండ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, మీరు 1 సెకండ్ ఈక్వల్స్ టు 1000 మిల్లీ సెకండ్స్. ఓకే, సో దానికోసం మనం డిలే అనేది 2000 పెట్టాం. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళా హై చేసాం, డిలే ఏమో 2 సెకండ్స్ అనేది హైలో ఉంది. ఇప్పుడు ఏంటి మళ్ళా మనం ఏం చేద్దాం, ఎల్ఈడిని ఆఫ్ చేద్దాం. ఓకే, సో ఆఫ్ చేయాలంటే డిజిటల్ బ్రైట్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఏంటి దేన్ని ఎల్ఈడి 1 కదా, సో ఎల్ఈడి 1 లో. ఓకే, ఇందాక హై ఇచ్చాం కాబట్టి ఇప్పుడు లో మీన్స్ 0 మీన్స్ నో పవర్ సప్లై. ఓకే, సో పవర్ సప్లై లేకపోతే ఆగిపోద్ది కదా, సో అలా. నెక్స్ట్ డిలే ఆఫ్. ఓకే, నేను ఇక్కడ కూడా 2000 అని ఇచ్చాను. 2000 మీన్స్ 2 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ రైట్. మన కోడ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని పోర్ట్స్ అనేవి ఉన్నాయి కదా, సో మన పోర్ట్ ఏంటి ఓకే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ అదర్ బోర్డ్ అండ్ పోర్ట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మనం యూజ్ చేసే బోర్డు ఏంటంటే యూనో. ఓకే, ఆర్డినో యూనో కాబట్టి యూనో సెలెక్ట్ చేశాను. మీకు ఇక్కడ సీరియల్ పోర్ట్స్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. కాకపోతే మనకేంటి మనం ఏదైతే పోర్ట్ అనేది పెడుతున్నామో సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఓకే డివైస్ మేనేజర్లోకి వెళ్ళాలి. ఓకే, సో డివైస్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే సో మీరు అబ్జర్వ్ చేస్తే పోర్ట్స్ అని ఉంటాయి. ఓకే, ఈ పోర్ట్స్లోని సో చాలా పోర్ట్స్ అనేవి ఉన్నాయి చూడండి, బ్లూటూత్ లింక్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి ఆర్డినో యూఎన్ఓ. ఆర్ఎల్స్ యూ కెన్ చెక్ బై
ఓకే, రిమూవింగ్ ది కేబుల్. ఓకే, నేను ఏం చేశానంటే కేబుల్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఓకే, కేబుల్ ఏంటి రిమూవ్ అవ్వట్లేదు. ఓకే, కేబుల్ అనేది రిమూవ్ చేశాను. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ కేబుల్ అనేది కనిపించదు. మళ్ళీ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తారో, ఓకే ఓకే ఎప్పుడైతే మీరు ఇన్సర్ట్ చేస్తారో మళ్ళీ రీఫ్రెష్ అవుద్ది. రీఫ్రెష్ అయినప్పుడు కొత్తగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటి ఆర్డినో యుఎన్ఓ COM9. ఓకే, ఆ COM9 అనేది దీన్ని మినిమైజ్ చేసుకొని, సో ఇందులోనే కొన్ని పోర్ట్స్ అనేవి కనిపిస్తాయి ఇప్పుడు. ఓకే, సో నేను పోర్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఆర్డినో యుఎన్ఓ పోర్ట్ రెండు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో డివైస్ మేనేజర్లో చూసుకోవాలి అది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వెరిఫై. ఓకే, వెన్ యూ క్లిక్ ఆన్ ది వెరిఫై, ఓకే, సో వెరిఫై మీద క్లిక్ చేస్తారు. సో వెరిఫై అవుతుంది. ఈ వెరిఫై అవ్వడం అంటే ఏంటంటే కోడ్లో కానీ ఎర్రర్స్ కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, సో ఆ ఎర్రర్స్ మొత్తాన్ని ఐడెంటిఫై చేసి మనకి ఇలా ఇస్తుంది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ వేరియబుల్స్ యూజ్ 9 bytes ఆఫ్ డైనమిక్ మెమొరీ. ఈ డైనమిక్ మెమొరీలో 9 bytes మాత్రం ఇది స్టోర్ అంటే యూజ్ చేసుకుంటుంది. ఓకే, సో లీవింగ్ ఇది మొత్తం మనకి వర్కౌట్ అయిపోయింది, మనకి ఎర్రర్ లేదంటే అలా వస్తుంది. అదే కానీ మనకి ఓకే ఎర్రర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, నేను కావాలని ఇక్కడ సెమీకోలన్ తీసాను. సో ఆ సెమీకోలన్ మళ్ళీ వెరిఫై చేద్దాం. మీకు ఎర్రర్ వస్తుంది, ఎలా చూపిస్తాను. ఓకే, సో యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈజ్ ద ఎర్రర్. చూడండి, కంపైలేషన్ ఎర్రర్ ఎక్స్పెక్టెడ్ సెమీకోలన్ బిఫోర్ డిలే. డిలేకి ముందు ఒక సెమీకోలన్ ఉండాలి, అది లేదు. ఓకే, సో అది మనకు చెప్పేసింది. ఓకే, నేను ఏం చేశాను, మళ్ళీ వెరిఫై చేస్తాను. సో ఇప్పుడు వెరిఫై చేస్తే ఓకే, సో మనకి మళ్ళీ కరెక్ట్గా వచ్చింది. ఓకే, అంటే మనది వెరిఫై అయిపోయింది కోడ్ అనేది. సో యూ కెన్ అప్లోడ్ నౌ. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, అప్లోడ్ చేసేస్తున్నా. కోడ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో చూడండి, సో యూ కెన్ అబ్జర్వ్ దే. ఓకే, ఇక్కడ కోడ్ అప్లోడ్ కూడా అయిపోయింది. సో మీరు హార్డ్వేర్కి వస్తే హార్డ్వేర్లో ఓకే మీకు 2 seconds అనేది ఆన్ అవుతుంది. ఓకే, 2 seconds అనేది ఆఫ్ అవుతుంది. కరెక్ట్, 2 seconds ఆఫ్, 2 seconds ఆన్. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, ఫ్రమ్ ఇన్స్టలేషన్ టు బ్రింగింగ్ ఇంటూ ద ఫిజికల్. ఓకే, సో నార్మల్గా మనకి ఏంటి, ఇన్స్టలేషన్ దగ్గర నుంచి మనకి ఆర్డినో ఐడియా నుంచి కోడ్ ఐడియా దగ్గర నుంచి యాజ్ వెల్ యాజ్ మనకి హార్డ్వేర్లో అవుట్పుట్ అనేది చూపించే వరకు దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఓకే, రైట్.